ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. మొత్తానికి ఈ కథలో చివరికి సేతు అంటే ఎన్టీఆర్ గారు తన మిత్రుడి భార్య తను ప్రేమించిన స్త్రీ అని చెప్పి తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక అప్పుడు అతను రియలైజేషన్ తనలో తన మిత్రుడు భార్య తనకి చెల్లెలతో అవుతుంది. ఏదో వయసులో ఉన్నప్పుడు ప్రేమిస్తాము, అవి స్థిరం కాదు, కట్టుకున్న భార్యే ముఖ్యము, కనుక ఆమె నాకు చెల్లెలని చెప్పి పసుపు కుంకాలు తీసుకెళ్ళి నా చెల్లెలకి ఇవ్వని చెప్పి ఇస్తాడు. విధి ఆడిన వింత నాటకం. ఆ మీనాక్షీదేవి మీద బాస చేసి చెబుతున్నా, నీ భార్యలో నా సోదరిని చూచుకుంటున్నా. నా పట్ల నీకున్న విశ్వాసమే 1000 దేవతల దీవెనగా భావిస్తున్నా. ఈ విషమ పరిస్థితులు నీ ఔదార్యం కోటి వెలుగులతో వికసించి మన తీరని మైత్రికి ఆరని జ్యోతి. ఏమంటావు వీరా, ఏమంటావు? యాచకుణ్ణి నేను, దాతముని కాదు సీతు, కాదు. విశాల హృదయంతో విశ్వాన్నే కౌగిట పొదువుకున్న విజేతవు నీవు. సీతు, నీ వంటి పురుషోత్తముడు మిత్రుడిగా లభించటం మా పూర్వజన్మ సుకృతం. అయితే అక్కడ రివర్స్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మిత్రుడు అంటే అతనికి దైవంతో సమానం వీరాకి, అందువలన తన మిత్రుడైనటువంటి సేతు ప్రేమించిన ఆరాధ్య దేవత తన భార్య మీనాక్షి అనుకోగానే అంతకుముందు భార్య మీద ఉండే అది వ్యామోహం అతనికి తొలగిపోతుంది. పోయి అసలు ఈమె కూడా ఒక దేవత, ఇంక ఈ దేవత నేనెలా ముట్టుకునేదని ఆయన దూరం పెట్టడం మొదలు పెడతాడు. చివరికి రియలైజ్ అయ్యి ఈయన భార్య దగ్గరికి ఆనందంగా వెళ్ళిపోదామని అనుకునేంతలో సేతు యుద్ధానికి రావాలని చక్రవర్తి దగ్గర నుంచి పిలుపు వస్తుంది. ఆ యుద్ధంలో సహాయం చేయాలి శత్రువులను ఓడించడానికని. ఇంకా తండ్రికి బాగలేకపోవడంతో సేతు అక్కడికి వెళ్ళిపోతాడు. యువరాజులం గారు తమని వెంటనే ఇచ్చేయమన్నారు. ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పు. వెళ్ళు. దేవర వారు క్షమించాలి. ఉన్నపాడిన తమరిని రమ్మని యువరాజులం గారి ఆజ్ఞ. సరే, మహారాజు గారు రేపటి వరకు జీవిస్తారన్న నమ్మకం లేదు. వెంటనే బయలుదేరి రావాల్సిందిగా మీ నాన్నగారికి వర్తమానం పంపించాం. కొద్ది గడియల్లో వారి ఇక్కడికి చేరవచ్చు. కానీ నాయకరహితంగా సైన్యం ఉండటం సమంజసం కాదు. భార్యకు ఒక కబురు పంపిస్తాడు, కానీ దారిలో శత్రువులు ఆ కబురు తీసుకొచ్చే మనిషిని కొట్టిపడేస్తారు. దాంతో ఈమె కబురు అందదు పాపం. ఇక భర్త తను పూర్తిగా వదిలేశాడు, తను చెప్పకుండానే వెళ్ళిపోయాడు యుద్ధానికి. ఇక తన జీవితం వృధా అనుకునేంతలో మీనాక్షి జమున వచ్చి తన ఇంటికి తీసుకెళ్తుంది ఈమెని. ఇక్కడ ఒక మంచి పాట ఉంది. పాలాంగణమున ముంగురులై కదలాలని సుక్కలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాంజడ సంగుల మల్లియలై మొలవాలని పూర్ణ సుధాకర బింబమునకు వినతి చేతును నా పొలటికి ముఖ బింబమై కళలు దిద్దుకోవాలని. తర్వాత మీనాక్షి ఈమెని ఏకవీరని తన ఇంటికి తీసుకెళ్తుంది. అప్పటి వరకు ఏకవీరే తన సేతు భార్య అని ఆయనకి తెలియదు, కాంతారావుకి. సరే, అక్కడ ఏకాంతంలో ఆమె ఉండేసరికి చూసి ఇద్దరు తన పూర్వ ప్రేయసి ఇక్కడుంది ఎవరైనా తెలియకుండానే అతను కౌగిలించుకుంటాడు. ఆమె కూడా ఒక వివశ స్థితిలో అతను అల్లుకుపోతుంది. ఈ దృశ్యం చూసి మీనాక్షి కేక పెడుతుంది అనమాట. అయ్యో, ఆమె ఎవరనుకున్నారు, నీ మిత్రుడి భార్య ఏకవీర అని చెప్పి ఆవిడ అంటది. ఆమె ఏకవీర, మీ ప్రాణమిత్రులు సేతుపతుల వారి ధర్మపత్ని.
కలలా కనిపించి అదృశ్యమైన నా పూర్వ ప్రణయం. ఇక దాంతో వెళ్ళిపోయి ఏకవీర ఆత్మహత్య చేసుకుంటుంది. తన మిత్రుడి భార్యని తను తాకాననే ఒక ఆవేదనతో ఈ మీనాక్షి ఈమెమో ఆ దృశ్యం చూడలేక ఈమె కత్తి తీసి పొడుచుకుని ఈమె చచ్చిపోతుంది. ఇంకా తన మిత్రుడి భార్యని తాకానే పాప చింతనతో మరి వీర అంటే కాంతార వెళ్ళిపోయి చివరిగా వస్తాడు పాపం ఆనందంగా తన భార్యని కలుసుకోవాలని. వచ్చేసరికి ఇక్కడ దృశ్యం అంతా ఇలా ఉంటుంది. ఇక ఒక నదీ తీరానికి వెళ్ళి ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటారు. అందులో వీర ముందు దూకేస్తాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. మిత్రుడు భార్య పోయినాక నా జీవితం మాత్రం ఎందుకని చెప్పి ఆయన దూకేస్తాడు. గత దినాల పచ్చని వలపులు స్మృతికి తెచ్చిన సుందరి అలనాడు కలలా మెరిసి అనురాగ కాంతులు కురిసి అంతలోనే అదృశ్యమైపోయిన గంధర్వ కాంతాన్ని పొందాలని ఆశించి నేను పోగొట్టుకున్న పూర్వ ప్రణయిని అని అంతే నాకు తెలిసింది. అంతే. ఆ తరువాత తెలిసింది సేతు ఆమెని అర్థాంగి అని. ఏమిటిది మీరా? ఏమిటిది? విధి ఆడిన చదరంగంలో ఇద్దరం ఒకే విధమైన పాచికలమయ్యామా వీరా? నిప్పులాంటి సత్యాన్ని ఇంతసేపు గుప్పిట్లో దాచుకున్నావా? తెలియక చేసిన దోషాన్ని తెలిసి బలి అయిపోయావా వీరు? ఇంతకంటే నాకేం కావాలి సేతు? ఆ విధంగా ఏకవీర చిత్రం అనేది 1969లో ఎన్టీఆర్ గారు నిర్మించి గురువు గారికి కానుకగా ఇవ్వటం జరిగింది. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవు